తినండి తిన్నామ్మా వచ్చినదా చాలా అంతే అమ్మా. తినండి తిన్నామ్మా వచ్చినదా చాలా అంతే అమ్మా. తినండి తిన్నామ్మా వచ్చినదా అంతే అమ్మా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పోలీస్ మీకోసం ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ కొత్తగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మంచి ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది. ఈ మెయిన్ ఉద్దేశం అంటే ఇప్పుడు ఈ మన మొత్తం మహబూబాబాద్ జిల్లా గుడుంబ రైతు చేయడానికి మనం చాలా గత 2-3 నెలల నుంచి కష్టపడుతున్నాం. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ గుడుంబాకి ఎవరైతే ఇట్లా భర్తలు చనిపోయారు అట్లాంటి ఆల్మోస్ట్ 170 విడోస్కి ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి అందరికీ ఇక్కడ పిలిచి వాళ్ళకి మనం ఈరోజు వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పారు. అది తెలుసుకున్న తర్వాత వాళ్ళకి సాడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ సాడీస్తో పాటు కొన్ని వాళ్ళకి ఉపాధి కలపడానికి మనం ఈరోజు ఒక చిన్న ట్రై చేసినాం. దాంట్లో భాగంగా మనం ఈరోజు కొన్ని కుట్టు మషిన్తో పాటు ఈ పుష్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక సింబాలిక్గా కొంతమందికి ఇచ్చినాం. మిగతా మెంబర్స్కి ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్కి ఈ పుష్ కార్డ్స్ ప్లస్ ఇంకా ఒక 25 మెంబర్స్కి మనం ఈ కుట్టు మషిన్ కూడా ఫ్యూచర్లో ఇస్తున్నాం. దీంతో పాటు మనం ఈరోజు ఇక్కడ కొత్తగూడెంలో వచ్చిన తర్వాత ఈ యూత్ పిల్లల కోసం మనం ఒక మంచి వాలీబాల్ టోర్నమెంట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ ఏజెన్సీ ప్రాంతాల యూత్ పిల్లలకి నా తరఫున ఒకటే విజ్ఞప్తి, మీరు మంచిగా చదవండి, మంచిగా స్పోర్ట్స్ ఆడండి. అనవసరంగా మీరు ఈ సారా తాగడం లేకపోతే గాంజాయి తాగడం అటువంటి ఏం చేయొద్దు. మీకు ఈ స్టడీ పరంగా లేకపోతే స్పోర్ట్స్ పరంగా మీకు ఏం సాయం కావాలో అది పోలీస్ శాఖ తరఫున 100% మనం చేద్దాం. ప్లస్ ఈ మన జిల్లా 100% మనం ఈ కుటుంబ ప్లస్ గాంజా రేపు చేయడానికి మనం అందరూ ఒక టీం లాగా పనిచేసి ఈ గోల్ మనం అచీవ్ చేయాలి. సరే, అది అన్ని గ్రామాల్లో ఈ స్టడీ చేయడం జరుగుతుంది. ఈ ఏ గ్రామాలకి మనం ఎక్కువ అవసరం ఉంది అది పోలీస్ శాఖ తరఫున 100% మనం అది అడాప్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ అడాప్షన్తో పాటు ఇప్పుడు నెక్స్ట్ కొన్ని 1-2 మంత్స్లో ఒక పెద్ద జాబ్ మేళా లేకపోతే అంటే యూత్ పిల్లల కోసం జాబ్ మేళా కూడా మనం కండక్ట్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ.